శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఈ ఆదివారం నాడు కృతజ్ఞత, ఇదండి అంశం. కృతజ్ఞత సాధారణంగా మనిషికి ప్రధానంగా ఉండాల్సిన గుణం కృతజ్ఞత అండి. సమాజంలో ఒకరి సహాయం లేకుండా మరొకరు జీవించలేరు కదా. ఆ సాయాన్ని మరవకపోవటం, సాధ్యమైనంత వరకు ప్రత్యుపకారం చేయటం ఉత్తముల లక్షణం. దీన్నే కృతజ్ఞత అంటారు. మనిషికి పెట్టని ఆభరణం కృతజ్ఞత. మరి రామాయణం కృతజ్ఞత ప్రాముఖ్యాన్ని చక్కగా వివరించింది. శ్రీరాముడి గుణాల్లో కృతజ్ఞత అత్యంత ప్రధానమైందని వాల్మీకి వర్ణిస్తారు. తనకు అపారమైన సేవలు అందించిన లక్ష్మణ, సుగ్రీవ, హనుమ, విభీషణుల పట్ల శ్రీరామచంద్రుడు చూపించిన కృతజ్ఞత వెలకట్టలేనిది. అలాగే స్నేహభావంలా మనసును చల్లబరిచి ఆనందం కలిగిస్తుంది కృతజ్ఞత. రామకార్యం కోసం సముద్రాన్ని లంఘిస్తున్న హనుమను గమనించి మైనాక పర్వతం తనపై కొంచెం విశ్రాంతి తీసుకొని ముందుకు సాగమంటుంది. ఎందుకంటే పూర్వం రెక్కలున్న పర్వతాల వల్ల తమకు ప్రమాదం వాటిల్లుతోందని ప్రజలు ఇంద్రుడితో మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఖండించాడు. అప్పుడు వాయుదేవుడు మైనాకుణ్ణి రక్షించి సముద్రంలో దాచిపెట్టాడు. హనుమ వాయుదేవుడి కుమారుడు కాబట్టి అతడికి సహాయపడే కృతజ్ఞతను ప్రకటించుకోమని సముద్రుడు చెబుతాడు. అందుకే మైనాకుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని హనుమతో అంటాడు. మైనాకుడి కృతజ్ఞతా భావానికి సంతోషించినప్పటికీ రామకార్యం సిద్ధించే వరకు ఎక్కడా క్షణమైనా విశ్రమించనని ముందుకు సాగుతాడు హనుమ. కృతజ్ఞత అనేది మనిషి కనీస ధర్మం అండి. అందరినీ తనవారిగా భావించే ఔదార్య గుణం. మరి లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకున్న పాండవులు ఒకరి ఇంట్లో తలదాచుకుంటారు. ఆ కుటుంబం బకాసురుడి బారిన పడినప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరికి బదులు తన కొడుకు భీముణ్ణి బకాసురుడికి ఆహారంగా పంపుతుంది కుంతీదేవి. భీముడు బకాసురుడిని చంపగలడన్న నమ్మకం ఉన్నప్పటికీ ఒక తల్లిగా ఆ నిర్ణయం తీసుకోవటం వాళ్ళ ఇంట్లో తాము ఆశ్రయం పొందుతున్నామనే కృతజ్ఞతే తప్ప మరొకటి కాదు. బుద్ధిమంతులు ఎదుటివారు చేసే సాయాన్ని తప్పక గుర్తుంచుకుంటారు. ప్రత్యుపకారం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు కూడా. ఇంకా రెండోది ఉంది, కృతజ్ఞత. కృతజ్ఞత అది దానవ లక్షణం, అంటే రాక్షస లక్షణం. దీన్ని మించిన పాపం మరొకటి లేదు. పచ్చని చెట్లు, పూలు, పళ్ళు ఇచ్చిన నాళ్ళు అనుభవించి దాని కాపు ఆగిపోగానే గొడ్డలతో నరికి వేయటం కృతజ్ఞత కిందకే వస్తుంది. అలాగే కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలివేయటం, వృద్ధాశ్రమాల్లో చేర్పించడం కృతజ్ఞత అవుతుంది. అలాగే నిన్ను నమ్మి నీతో స్నేహం చేసి తన రహస్యాలన్నీ నీతో భాగస్వామ్యం చేసుకొని నువ్వే సర్వస్వంగా భావించిన ఒక నమ్మకమైన స్నేహితుడిని నువ్వు మోసం చేస్తే, నయవంచన చేస్తే దాన్ని కృతజ్ఞత అంటారు. విస్తరిస్తున్న ఇలాంటి చెడు పోకడల నుంచి మనం బయటపడాలండి. కృతజ్ఞత కలవాళ్ళెవరో మనం తెలుసుకొని వాటికి తగ్గట్టుగా మసలుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సాయాన్ని మనసులో నింపుకోవాలి. అలాగే వర్షం కురిపించిన మేఘాలకు పచ్చని చెట్లు తలలూపుతూ, అలాగే పువ్వులు వికసిస్తూ తలలూపుతూ కృతజ్ఞత తెలియజేసినట్లుగా మనలోనూ ఆ భావన ఎల్లవేళలా ఉండాలి. మట్టిలో మొలకెత్తిన విత్తనం వినయంతో నేల తల్లికి నమస్కరిస్తున్నట్లు మనలో కూడా అందరి పట్ల కృతజ్ఞత వెల్లివిరియాలి కదా. దాన్ని మనం ఒకరి పట్ల చూపించాల్సిందే కానీ
ఒకరి నుంచి ఆశించకూడదంటారు పెద్దలు. అవసరమైన వారికి సాయం చేస్తూ మనిషి ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. జన్మ సాఫల్యం అంటే ఇది. నిజంగా చెప్పాలంటే కృతజ్ఞత అనేది ఎక్కడుందండి ఈ రోజుల్లో? వాడికి కష్టకాలం వచ్చినప్పుడు వచ్చి మన దగ్గరకు వచ్చి కాళ్ళ వేళ్ళబడి కన్నీళ్లు పెట్టుకొని, "రేయ్! చాలా కష్టంగా ఉందిరా. పూట గడవటమే కష్టంగా ఉందిరా. నువ్వు ఈ రోజున 5,000 ఇస్తేనే నా అప్పు తీర్చుకుంటాను. లేతే నాకు ఆత్మహత్య శరణ్యం" అని ఎవరైనా చెప్తే మనం నమ్మేసి వాడికి 5,000, 10,000 ఎన్ని వేలైనా ఇస్తాం. అయ్యో పాపం అనుకోని. తర్వాత వాడి చుట్టూ మనం తిరగాలి. డబ్బులు ఇచ్చేంత వరకు వాడు మన చుట్టూ తిరిగితే, డబ్బులు వాడికి ఇచ్చిన తర్వాత వడ్డీ వద్దురా నాయనా అసలు ఇచ్చేస్తే అసలు ముద్దురా నాయనా అని వాడి చుట్టూ తిరిగితే వాడు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తాడు. మనం మన చేత పని చేయించుకునేంత వరకు పని చేయించుకొని డబ్బులు ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. నిజంగా మన ప్రతిభకు తగ్గట్టుగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన కృతజ్ఞత గలవాడవుతాడు. కృతఘ్నుడు కాదు. కృతఘ్నుడు అంటే వాడి అలవాటే, వాడి నైజమే అదే. ఎంతో మందిని అలా మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళు జీవితాంతం. ఏదో అంటారు చూడండి సామెత, అవసరమైతే అత్యవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిన తర్వాత గొంతుకై పిసుకుతారని. అలాంటి వాళ్ళే ఈ ప్రపంచంలో ఈ రోజున ఎక్కువ మంది ఉన్నారు. కృతజ్ఞతా భావం గలవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో చందమామ బాలమిత్ర కథల్లోనో లేకపోతే 1960, 1970 సినిమాల్లోనో మనం ఈ కృతజ్ఞత అనేటువంటిది చూస్తాం తప్ప విడిగా ఎప్పుడు చూడం. అసలు ఈ రోజుల్లో ఆ భావమే లేదు. ఏదైనా బాధపడి మనం ఆ దేవుడు పైనుంచి చూస్తున్నాడులే అని అంటే నవ్విపోతారు. ఆ చూడని వాడికి అదే పని కదా అంటారు. నువ్వు ఏదైనా సహాయం ఈ చేసిన సహాయం ఆర్థికపరమైనది. ఈ రోజుల్లో సహాయాలంటే మాన్యువల్ పవర్ కన్నా కూడా ఫైనాన్షియల్ పవర్ చాలా మిన్న. ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకొని అలాగే నమ్మించి షూరిటీలు సంతకాలు పెట్టించి నమ్మించి చివరికి ఆ డబ్బు మొత్తం మన చేత కట్టించినటువంటి ఘనులు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఎప్పుడైనా సరే మందే తప్పు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని, ఫేస్ని చూస్తే వాడి మనసును గ్రహించే విధంగా మనం మసలుకోవాలి. పైకి చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు, నొసట్న వెక్కిరిస్తారు, మనసులో ఒక మాట, ఒక భావం, పెదవుల నుంచి వచ్చేది మరొక భావం. నవ్వుతూ పలకరిస్తుంటాడు, మనసుల్లో వెటకారపు చూపులుంటాయి. ఇది నేటి ప్రపంచంలో ఉన్నటువంటి దుస్థితి, దౌర్భాగ్యం. కాబట్టి నిజంగా ఆలోచిస్తే కృతజ్ఞత కలవాళ్ళే ఎంతమందో, కృతజ్ఞతలు ఎంతమందో, కృతజ్ఞత కలవాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు అని అర్థం. బేరీజ్ వేయలేం. సో ప్రపంచం ఒక చోట లాంటిది, ఇది మోసగాళ్లకు నిలయం లాంటిది. మనమే తెలుసుకొని మనమే ఒక అవగాహనకు వచ్చి మనం మసలుకోవాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళను గుడ్డిగా నమ్మేయకూడదు, గుడ్డిగా డబ్బులు ఇచ్చేయకూడదు. ఉదాహరణలకు చాలా ఉన్నాయి మనకి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో కానీ, ఉన్నత స్థాయి కుటుంబాల్లో కానీ, వివిధ రంగాల్లో కానీ నమ్మించి నైవంచన చేసి
నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బులు తీసేసుకొని మళ్ళీ ఎదురు కేసులు పెట్టి చాలా చాలా మంది ఉన్నారు. కాబట్టి ముందు గుండు సూదిలాగా వచ్చి దబ్బలమై కూర్చుంటారు అని అంటారు చూడండి సామెత. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ప్రపంచంలో మన మనుగడ ఉన్నంత వరకు ఈ జనారణ్యంలో, ఈ మానవారణ్యంలో అనేక క్రూర మృగాలు మన వెంటబడతాయి. విషసర్పాలు మన కాళ్లకు చుట్టుకుంటాయి, బుసలు కొడుతూ ఉంటాయి. వీటన్నింటినీ తప్పించుకొని వీటన్నిటి బారిన పడకుండా సురక్షితంగా జనారణ్యంలో నుంచి ఇంటికి మనం చేరుకునేందుకు ప్రతిరోజు ఒక జీవన సమరం, పోరాట సమరం, ఆరాట సమరం, సమరమే. కాబట్టి ప్రతిరోజు నీకొక అనుభవం, ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాం. ప్రతిరోజు రకరకాల మంది మనుషులు, రోజు ప్రతిరోజులాగా ఉండదు. పగలు రాత్రి అవన్నీ మామూలే. కానీ మనుషుల మనుగడ, మనుషులకు సంబంధించినంత వరకు నిన్న ఆనందంగా గడిచినట్లు ఈరోజు ఆనందంగా గడవకపోవచ్చు. ఈరోజు ఆనందంగా గడిచినట్లు రేపు ఆనందంగా గడవకపోవచ్చు. అది మన ప్రవర్తనని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన ఆలోచన సరళిని బట్టి ఉంటుంది. ఎదుటివాడితో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని మసలుకున్నవాడు నిజమైన మేధావి, నిజమైన జ్ఞాని కాదంటారా? స్వస్తి. భవదీయుడు నారుమంచి.